అందరికీ నమస్కారం. నా పేరు వెంకట సాయిశ్రీ. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను భారతదేశం నుండి పాల్గొంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం సప్తమ స్కంధం 170వ పద్యం. సందర్భం: హిరణ్యకశిపుడు ఏర్పాటు చేసిన చండామార్కుల వద్ద విద్యాభ్యాసం చేసిన ప్రహ్లాదుడి విద్యా కౌశలాన్ని పరీక్షించడానికి హిరణ్యకశిపుడు తనని ఏదైనా నేర్చుకున్నదేదైనా చెప్పమన్నప్పుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తి గురించి చెప్పిన సమాధానమే భాగవతంలోని ఈ పద్యం. ఒకటండి. పద్యం: కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంఠిత చర్మభస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుద్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. భావం: పద్మాల్లాంటి కళ్ళున్న విష్ణుమూర్తికి పనికిరాని శరీరం ఒక శరీరమేనా? కాదు, కొలిమిలోకి గాలి కొట్టే తోలు తిత్తి మాత్రమే. హరిని కీర్తించనట్టి నోరు నోరా? కాదు, ఢమఢమా అని మ్రోగే ఢమరుకం. హరిని పూజించనట్టి చేతులు చేతులా? కావు, అవి చెట్టు కొమ్మలతో చేయబడ్డ హవిస్సుని యజ్ఞగుండంలో వేసే శుశ్రువాలు అంటే కర్రగరికలు. శ్రీపతిని చూడని కళ్ళు కళ్ళా? కావు, అవి శరీరమనే గోడకి కలిగిన రంధ్రాల్లాంటివి. చక్రాయుధుడైన విష్ణుమూర్తిని స్మరించని జన్మ ఒక జన్మేనా? కాదు, అది ఏ క్షణాన పగిలిపోతుందో తెలియని నీటి బుడగలాంటిది. విష్ణు భక్తి లేని పండితుడు మనిషే కాడు, కేవలం 2 కాళ్ళు మాత్రమే కలిగిన పశువు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారం.